ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానము. ఈ మంచి శుక్రవారం రోజు దేవుడు మనకిచ్చే మంచి వాగ్దానము 103వ కీర్తన 12వ వచనము. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. యేసయ్య ఈరోజు నీకు చేసిన కార్యము నీ పాపములు వెతికినా కనబడవు, ఎందుకంటే ఆయన దూరపరిచి ఉన్నాడు. ఆయన రక్తము నిన్ను తాకింది. ఆయన పరిశుద్ధమైన, విలువైన, అమూల్యమైన, శ్రేష్టమైన రక్తము ఈరోజు నిన్ను పవిత్రునిగా చేసింది, పవిత్రాలుగా చేసింది. కాబట్టి యేసయ్యా, నేను పాపం చేశాను, నేను దోషం చేశాను, అయినా నీ యొద్దకు నేను వస్తున్నాను, నన్ను కడగండి ప్రభువా అని నీవు ఆయనకు నిన్ను నువ్వు సమర్పించుకున్నట్లయితే ఆయన నీ దోషములు కనబడకుండా పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరంగా మన పాపాలని తొలగించిన యేసయ్య ఈరోజు చెప్తున్న మాటలు వినండి. నీవు వెతికినా నీ పాపము నీ కనబడదు, ఇంకా నీవు వెతికినా నీ దోషము కనబడదు. ఇంకా ఈ రోజు నుంచి పాపంకి మీకు ఇంకా సంబంధము లేనే లేదు. ఆమేన్. ఎంత మంచి యేసయ్య మనకున్నాడండి. మనం చేసే పాపాలని ఎత్తి చూపించేవారు ఉన్నాయి ఈ లోకములో. సొంత వారే మనం చేసిన పాపాలను చీ అని మనల్ని పడేస్తే యేసుప్రభు మాత్రము మనం ఎక్కడ పడ్డామో అక్కడికి వచ్చి మనల్ని ఎత్తుకొని ఆయన గాయపడిన తన హస్తముతో నిన్ను మోస్తాడు. యేసయ్యకి అసాధ్యమైనది ఒకటి ఉందంట. అదేంటో తెలుసా? యేసయ్య తన రక్తం ద్వారా ఏ పాపాన్ని అయితే కడిగివేస్తాడో ఆ పాపము మనము చేశానని ఆయన గుర్తుకు రాదంట. ఆయన నీ పాపములను మర్చిపోతాడు. హీ కెన్ నాట్ రిమెంబర్ యువర్ సిన్స్. ఇది ఒక్కటి ఆయనకు అసాధ్యమైనది. నిజమే, యేసయ్య ఈరోజు నీవు నేను చేసిన పాప దోషములను ఆయన ఆ సిలువలో వ్రేలాడి అనేకమైన దెబ్బలు తింటూ ముళ్ళ కిరీటము ధరించుకొని మేకులు గుచ్చబడిన ఆ సిలువలో మండు టెండలో ఏలాడుతున్న యేసయ్య వైపు నువ్వు చూసినట్లయితే ఈరోజు నీ హృదయం నీకు చెప్తుంది, నీ పాపంలో ఆయన మర్చిపోయాడు. ఆయన నీ పాపం తుడిచివేయడమే కాదు, ఆయన నీ పాపంలన్నిటినీ మర్చిపోయాడు, ఎంతో దూరంగా తొలగించాడు. కానీ సాతానుడు అట్లా ఉండడండి. మాటి మాటికి నువ్వు ఇది చేసావు, నువ్వు అది చేసావు అని జ్ఞాపకం తెస్తూ ఉంటాడు. పాత కార్యాలను నీకు జ్ఞాపకము చేసే పనిలో ఉంటాడు. నువ్వు అది చేసావు కదా, ఈరోజేంటి పెద్ద పరిశుద్ధుడిగా ఉంటున్నావు, ఆ కార్యము గతంలో నువ్వు చేసింది మర్చిపోయావా, ఈరోజేంటి పవిత్రాలుగా నువ్వు కనబడుతున్నావు, ఈరోజు నువ్వు పరిశుద్ధంగా ఉంటే సరిపోతుందా అని సాతాను నిన్ను గిల్టీ ఫీల్ చేస్తూ ఉంటాడు. అయితే సైతానికి మీరు ఇలాగ చెప్పండి, సాతానా, నాకు పాపానికి ఇక సంబంధము లేదు. సాతానా, నా యేసయ్య పడమటికి తూర్పుకు ఎంత దూరం ఉందో, ఎంత ఎడముందో అంత ఎడముగా నా పాపాన్ని చేశాడు. నీకు పని లేకపోతే, నీకు కావాలంటే, గుర్తు తెచ్చుకోవాలంటే పో, పడమటికి వెళ్ళు, తూర్పుకు వెళ్ళు, నీకు కనబడుతుందా చూసుకో పో అని చెప్పాలి. ఆమేన్. ఈరోజు నువ్వు సైతానికి అది చెప్పుతున్నావు. దేవుడు నిన్ను విమోచించున్నాడు. ఆయన ప్రతి దోషమును ఆయన కొట్టివేసి ఉన్నాడు. నీకు విమోచన దినంగా ఈరోజు ఏర్పాటు చేసి ఉన్నాడు. సో టుడే ఐ డు నాట్ నో హౌ పీపుల్ సీ యూ, బట్ టుడే గాడ్ సీస్ యూ యాజ్ అ హోలీ మ్యాన్ అండ్ అ హోలీ ఉమెన్. నువ్వు మార్పు పొందిన తర్వాత కూడా ఎవరైనా నీకు దోషారోపణ చేస్తున్నా, నీ మీద నేరాలు మోపుతున్నా, గుర్తుపెట్టుకో, యేసయ్య మాత్రము నిన్ను పరిశుద్ధునిగా చేసి ఉన్నాడు, పరిశుద్ధురాలుగా చేసి ఉన్నాడు. నమ్ముతున్నావా? నమ్మినట్లయితే నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడగు తండ్రి, పరిశుద్ధమైన యేసయ్య, ఈరోజు ప్రభా నాయన మా కొరకు నువ్వు చేసిన త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము నాయన. మా పాపాలను ఎంతో ఎడంగా నువ్వు చేసావు, తొలగించావు, అగాధంలో పడివేసావు నాయన. నీవు గుర్తు చేసుకోవట్లేదని నువ్వు చెప్పి ఉన్నావు నాయన. ప్రభా
ఈరోజు మమ్మల్ని నూతన వ్యక్తులుగా చేయడానికి ఆనాడు నువ్వు 2000 సంవత్సరాల క్రిందట నువ్వు చేసిన త్యాగాన్ని ఈ రోజంతా మేము జ్ఞాపకం చేసుకొని నిన్ను స్తుతిస్తున్నాము నాయనా. మా కొరకు నువ్వు చేసిన దాన్ని మేము మర్చిపోము నాయనా. మమ్మల్ని పరిశుద్ధులుగా చేసినందుకు నీకు వందనాలు తెలియపరుస్తూ మరొక్కసారి ప్రభా, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ సాక్రిఫైస్ ఫర్ మీ అని మేము శిరస్సు వంచి మేము చెప్తున్నాము నాయనా. మరొక్కసారి నీకు వందనాలు తెలియపరుస్తూ ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను నువ్వు దీవించని నిజమైన విమోచన దినంగా మార్చి వారి పాప దోష శాపాలు కొట్టివేసే ఉన్నావని వారు నమ్మి నీ యొద్దకు వచ్చినప్పుడు వారిని దీవించమని వారిని పరిశుద్ధులుగా చేస్తున్నందుకు నీకు వందనాలు తెలియపరుస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో హ్యావ్ అ బ్లెస్సెడ్ గుడ్ ఫ్రైడే అండి. దేవుడు మీ పాపాలన్నిటిని తొలగించేశాడు. ఆయన సిలువను మీరు చూస్తే ఆయన ప్రేమ కనబడుతుంది. సీ యూ ఆల్ అగైన్ టుమారో. టేక్ కేర్. హ్యావ్ అ బ్లెస్సెడ్ ఫ్రైడే. గాడ్ బ్లెస్ యూ.